గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జేఈఈ అడ్వాన్స్లో మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10లో 4 ర్యాంకులు. సందేశ్కు 3, కుశాల్కు 5, తేనేశ్వరు, సుహాసన్లకు 8, 10 ర్యాంకులు. 100లోపు ర్యాంకులలో 20 మంది తెలుగు విద్యార్థులే. మీ స్ఫూర్తి అజరామరం. ఆత్మసకుడ సెలవిక్క. వేల మంది అశ్రునయనాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు. అంతిమ సంస్కారాలు నిర్వహించిన తనయుడు కిరణ్. పార్థివ దేహాన్ని మోసి నివాళులు అర్పించిన చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల హాజరు. ఫిలిం సిటీలోని స్మృతివనంలో కుటుంబ సభ్యుల, సిబ్బంది, అభిమానుల శ్రద్ధాంజలి. విధేయతకు ప్రాధాన్యం. పార్టీకి చేసిన సేవల్ని పరిగణనలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు బాధ్యతలు. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు. త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుడు నియామకం. ఈటెల సహా మరికొందరు పేర్లు పరిశీలించే అవకాశం. గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి. 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు. తగ్గిన ప్రశ్నల కాఠిన్యం. లాజికల్, అర్థమెటిక్ ఎక్కువ సమయం. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్. మోదీ 3వసారి పట్టాభిషేకం. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము. 71 మంత్రులతో కొలువుదీరిన సర్కారు. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా, జయశంకర్లకు మళ్లీ ఛాన్స్. తెలంగాణ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ. ఇప్పుడు సాక్షి. మోదీ అనే నేను. ప్రధానిగా నరేంద్రుని ప్రమాణ స్వీకారం వరుసగా 3వసారి. నేరు రికార్డు సమం. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రి వర్గం. షా, రాజ్నాథ్, నిర్మలా, గడ్కరీ, జయశంకర్ కొనసాగింపు. ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు. కిషన్ రెడ్డి, రామ్మోహన్లకు కేబినెట్ పదవులు. బండి, పెమ్మసాని, వర్మలకు సహాయ బెర్తులు. యూపీకి 9, బీహార్కి 8, మహారాష్ట్రకు 6 బెర్తులు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 స్థానాలు. 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం. కన్నుల పండుగ. మోదీ ప్రమాణోత్సవం సందర్భంగా కలకల్లాడిన రాష్ట్రపతి భవన్. రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ తారల సందడి. వినయంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. రుజువర్తన, పారదర్శకత విషయంలో రాజీ వద్దు. నూతన మంత్రులకు మోదీ సూచన. మామకు తొలిసారి కేంద్ర మంత్రి పదవి. విధేయతకు పెద్దపీట. మోదీ కేబినెట్లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఛాన్స్. వరుసగా 2వసారి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, 4 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కలిసి వచ్చిన అనుభవం. దూకుడుతో పార్టీని బలోపేతం చేసిన బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి. తీర్థయాత్రికుల బస్సులపై కాల్పులు. లోయలో పడిన బస్సు. 9 మంది మృతి. కశ్మీర్లో ఉగ్రమూకల దుశ్చర్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్. సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్. కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకం. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజించుకోవాలని దీర్ఘకాలిక వ్యూహం. రామోజీకి అశ్రునివాళి. ఫిలిం సిటీలో నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర. పాడెమోసిన చంద్రబాబు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. రామోజీ చితికి నిప్పంటించిన ఆయన కుమారుడు కిరణ్. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరు. ఇదే నా ప్రజాస్వామ్యం. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న దాడులు. పెట్టలేకపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. చోద్యం చూస్తున్న పోలీసులు. నీట్పై టెన్షన్. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా, రద్దు చేస్తారా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై విమర్శల వెల్లువ. దేశవ్యాప్తంగా కోర్టును ఆశ్రయిస్తున్న విద్యార్థులు. చెప్పిన తేదీకి 10 రోజుల ముందే ఫలితాల వెల్లడిపై సందేహాలు. ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయడంపైన అనుమానాలు. కొందరికి గ్రేస్ మార్కులు ఇచ్చారు సరే, మరి హైదరాబాద్ విద్యార్థులకు ఇవ్వరా? జేఈఈ అడ్వాన్స్లో మనోళ్ల మెరుపులు. టాప్ 10లో 4 ర్యాంకులు తెలుగు విద్యార్థులకే. 100లోపు ర్యాంకుల్లో 20 మంది మనవారే. భోగలపల్లి సందేశ్కు జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు. జాతీయ టాప్. ఢిల్లీ విద్యార్థి వేద్ లహోటి. 2 రాష్ట్రాల్లో కలిపి 12,000 మందికి అర్హత. పెరిగిన కటాఫ్ పర్సంటైల్. నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నగరంతో కిషన్ రెడ్డి మమేకం. ఢిల్లీ స్థాయికి ఎదిగిన గల్లీపై మమకారం. అంబర్పేటతో విడదీయరాని అనుబంధం. నగరపాటికి పెద్ద దిక్కు. సికింద్రాబాద్లో గెలిస్తే కేంద్రంలో బెర్తు పక్కా. మరోసారి సికింద్రాబాద్కు కేంద్ర మంత్రి పదవి. తవ్వేశారు, వదిలేశారు. గ్రేటర్లో అంతర్గత రహదారుల అధ్వానం. డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల మరమ్మత్తు కోసం తవ్వకం. పునరుద్ధరించకుండా వదిలేసిన వైనం. వరద నీటి నిర్వహణలో చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ. ఇష్టారాజ్యంగా వాటర్ బోర్డు తీరు. వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు. ముగిసిన చేప ప్రసాద పంపిణీ. 32 కౌంటర్ల ద్వారా 70,000 మందికి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చిన్నారికి చేప మందు వేస్తున్న దృశ్యం. ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించిన అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ జిరాక్స్ సెంటర్ల మూసివేత. త్వరలో మెట్రో ఛార్జీల పెంపు. కేంద్రం అంగీకరిస్తే పెరిగే అవకాశం. కనిష్ట ఛార్జ్ 20 రూపాయలు, గరిష్ట ఛార్జ్ 80 వరకు పెంచాలంటున్న సంస్థ. ఇప్పుడు
వెలుగు. సాధువులపైకి దూసుకొచ్చిన డీసీఎం, ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఘటన. రాష్ట్రంపై పిడుగుపోటు. నెలన్నరలోనే 35 మంది మృతి. ఈ నెల 6న ఒక్కరోజైనా ప్రాణాలు కోల్పోయిన 9 మంది. ఈ నెల 6న ఒక్కరోజే ప్రాణాలు కోల్పోయిన 9 మంది. పిడుగుల అలర్ట్స్పై అవగాహన లేక బలవుతున్న జనం. వర్షం వస్తే చెట్ల కింద పరుగులు. చెట్ల కిందకు ఎత్తైన భవనాలపైకి వెళ్లకూడదంటున్న సైంటిస్టులు. గ్రూప్ 1కు 74% హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్. 3.02 లక్షల మంది అటెండ్. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్. ఒకే రన్వేపైకి 2 ఫ్లైట్లు, ఒకటి ల్యాండింగ్, మరొకటి టేకాఫ్. ముంబై ఎయిర్పోర్ట్లో తప్పిన ప్రమాదం. 2 విమానాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం. విచారణకు ఆదేశించిన డీజీసీఏ. జేఈఈ అడ్వాన్స్లో మనోళ్ళే టాప్ 10లో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1, తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మంది క్వాలిఫై. దేశవ్యాప్తంగా 48,000 మంది స్టూడెంట్స్కు అర్హత. అబ్బాయిలు 40,284 మంది, అమ్మాయిలు 7,964 మంది. నేషనల్ టాపర్గా ఢిల్లీ విద్యార్థి వేద్ లాహోటి. ఈసారి పెరిగిన కటాఫ్ పర్సంటైల్. నేటి నుంచి కౌన్సిలింగ్ షురు. రామోజీకి తుది వేడుకోలు. ఫిలిం సిటీలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. 2 గంటల పాటు కొనసాగిన అంత్యయాత్ర. పాడెమోసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు. మంత్రుల తుమ్మల, జూపల్లి, సీతక్క హాజరు. నమస్తే తెలంగాణ. జేఈఈ అడ్వాన్స్లో తెలంగాణ జయకేతనం. టాప్ 10 ర్యాంకుల్లో 3 కైవసం. ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించిన సందేశ్. 5వ ర్యాంకుతో అదరగొట్టిన కుశాల్ కుమార్. 10వ ర్యాంకుతో సత్తా చాటిన సిద్విక్ సుహాస్. జమ్మూలో ఉగ్రదాడి. టూరిస్ట్ బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు. పొదల మాటన దాక్కొని ఘాతకం. తప్పించబోయి లోయలో పడిన బస్సు. 9 మంది మృతి, 33 మందికి గాయాలు. ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపర్. తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి ప్రశ్నించిన వైనం. కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త పథకాలపై 2 ప్రశ్నలు. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్. నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం. పాక్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ. బుమ్రా మ్యాజిక్. 3 వికెట్లతో విజృంభణ. దాయాదిపై భారత్ చారిత్రాత్మక విజయం. టీ20 ప్రపంచ కప్లో రోహిత్ సేన జోరు. 72 మందితో క్యాబినెట్. 30 మంది క్యాబినెట్ మంత్రులు, 41 మంది సహాయ హోదా కొలువుదీరిన మోదీ సర్కార్. 3వసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణం. ప్రతి 4 ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్. మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3. స్మృతి ఇరానీ, అనురాగ్ సహా గత ప్రభుత్వంలోని 37 మంది మంత్రులకు ఈసారి దక్కని అవకాశం. క్యాబినెట్ బెర్తుల్లో కూటమి పార్టీలకు ప్రాధాన్యం. గతంలో ఒక్కరూ లేరు. ఈసారి 5 ఛాన్స్. మోదీకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీష్ రావు. మాకిచ్చిన మాట నెరవేర్చండి. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలి. పింఛన్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. జార్ఖండ్ మాదిరిగా పింఛన్ అందించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సర్కార్కు తెలంగాణ ఉద్యమకారుల వినతి. పలు జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు.